ప్రకాశం జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో రైతులు ఎక్కువగా శనగ, పత్తి, మినుము, వరి, పొగాకు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం శనగ పంట పూత దశలో ఉంది. ఈ వర్షానికి పూత రాలిపోయి పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. మిర్చి పంట కొన్ని చోట్ల పూత దశలో ఉండగా మరికొందరు రైతులు మిర్చి కోసి కళ్లల్లో ఆరబెట్టి ఉన్నారు. వర్షానికి మిర్చి తడిసి బూజు పడుతుందని, మార్కెట్లో ధర తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి మిర్చి తడిసి బూజు పడుతుందని కళ్ళాల్లో ఆరబెట్టి ఉన్నారు రైతులు. అప్పులు చేసి లక్షల్లో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతులకు తుఫాన్ల రూపంలో అనుకోని విపత్తులు వచ్చి పంటలు దెబ్బతిని అప్పుల పాలవుతున్న రైతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని, లేని పక్షంలో రైతులు వ్యవసాయం చేయలేరని వారు వాపోతున్నారు. సార్ లింగోజిపల్లె, మా నాన్న పేరు చెన్నయ్య. 3.5 ఎకరాలు వేసాను సార్. 4 లక్షల పెట్టుబడి అయింది సార్. నష్టపోతున్నాం సార్. కాయలంతా తడిసిపోయినాయి. పట్టాలు 5-6 వేలు పట్టాలు తెచ్చినాము. తడిసిపోయాం సార్. 370 మంది వచ్చారు సార్. పేరు పుచ్చన్నతల కాసమ్మ సార్. లింగోజిపల్లె 3.5 ఎకరం మిరప వేసినాము, 6 ఎకరాలు పొగాకు వేసినాము, 9 ఎకరాలు శనగ వేసినాము. మొత్తం 11 లక్షలు పెట్టుబడి అయింది సార్. ఒక్కటి కూడా ఇంటికి ఒక్క రూపాయి కూడా రాదు. మేము ఏం చేసి బతకాలో మేము ఏం చేయాలో అర్థం కాలేదు సార్. మాకు అసలు ఎలా గెట్టున పడాలి. తుఫాన్ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. పొగాకు పోయింది, శనగ పోయింది, మిక్సీ పోయింది, చాలా పంట కూడా పోయింది. మిక్సీ ఏం లేదు, తెగులు వచ్చి పోయింది. పాడైపోయినాయి. 350 మంది కోసిన కాయ మొత్తం